గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ పూర్ణి. మన తెలుగు వంటల రుచులను తరతరాలుగా నిలబెట్టిన మన సాంప్రదాయ వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్వీట్‌తో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మన ఇంట్లో చాలా సులభంగా తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరంగా ఉండే మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి? ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి పల్లీల్ని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలి. పల్లీలు బంగారు రంగు వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు మెల్లగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోండి. తర్వాత చల్లారనిచ్చి పొట్టు తీసేసి దాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకుందాం. సున్నుండలకి మంచి క్వాలిటీ మినపప్పు వాడితే టేస్ట్ చాలా బావుంటుంది. మినపప్పుని మీడియం ఫ్లేమ్ మీద స్లోగా రోస్ట్ చేసుకోండి. మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మినపప్పులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ లాంటి ఎన్నో పోషకాలుంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు ఈ సున్నుండల్ని ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన లడ్డూల్లో ముఖ్యమైన పదార్థమైన బెల్లాన్ని వేసుకుందాం. బెల్లం వల్ల సున్నుండలకి నేచురల్‌గా తియ్యదనం అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది. బెల్లంలో ఐరన్ మరియు కొన్ని మినరల్స్ ఉంటాయి. అందుకే చక్కెర కన్నా బెల్లంతో చేసిన సున్నుండలు చాలా మంచిది. బెల్లాన్ని ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెల్లం ముద్దని మినప్పిండిలో కలిపేసుకోండి. ఇవి 2 బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లో మీకు నచ్చితే యాలుక్కాయల పొడి కొంచెం యాడ్ చేసుకోండి. అది సున్నుండలకి మంచి సువాసననిస్తుంది. బెల్లం బాగా కలవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి సున్నుండలో ఒకేలా తియ్యదనం రావాలి కాబట్టి, కొంచెం టైం తీసుకొని అన్ని పదార్థాల్ని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఎంత బాగా కలుపుకుంటే సున్నుండలు అంత సాఫ్ట్‌గా అలాగే టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం కొంచెంగా వేడి నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేసేయకండి. కొంచెం కొంచెంగా వేస్తేనే మిశ్రమం అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు చేతులతో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అనేది చేతులతో పట్టుకుంటే ముద్దలాగా రావాలి. ఇప్పుడు మిశ్రమం రెడీ అయినట్టే. కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని తీసుకొని 2 చేతులతో రౌండ్‌గా ప్రెస్ చేస్తూ సున్నుండలు చేసుకోండి. అన్నీ ఒకే సైజులో ప్రిపేర్ చేస్తే చూడ్డానికి కూడా చాలా బావుంటాయి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే లడ్డూలు చేసేటప్పుడు మిశ్రమం పూర్తిగా చల్లారక ముందే చేస్తే షేప్ చాలా బాగా వస్తుంది. తయారైన తర్వాత గాలి లోపలికి రాని డబ్బాలో స్టోర్ చేస్తే చాలా రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. అంతే అండి, మన ట్రెడిషనల్ మినప సున్నుండలు సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో టేస్టీ ట్రెడిషనల్ రెసిపీతో కలుద్దాం. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ.